హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు thumbnail చూసే ఉంటారు. 8 రీజన్స్ వై ఐ బాట్ మహీంద్రా XUV3X రెవెక్స్ ఏ, పర్టికులర్గా రెవెక్స్ ఏ అనేది ఎందుకు కొన్నానని చెప్పేసి మీకు చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, డిస్క్లైమర్ కూడా కాదు, జస్ట్ చాలామంది చెప్తుంటారు కదా, అది ఈ కార్ కొనకు, ఈ బ్రాండ్ కొను, ఈ బ్రాండ్ కొనకు, ఈ బ్రాండ్ కొను అని చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకండి. మీరు ఒకరోజు ఖాళీ ఉన్నప్పుడు ఒక పెన్ను, ఒక బుక్ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని, అసలు మీకు ఏ బ్రాండ్ ఇష్టం కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే మీకు ఎట్లాంటి వెహికల్ నచ్చుతుంది, పెట్రోల్ ఇంజనా, డీజిల్ ఇంజనా, లేకపోతే మీరు లాంగ్ వెళ్తారా, అలాంటి కొన్ని కీ పాయింట్స్ రాసుకున్నారనుకోని టైం ఉన్నప్పుడు మీకు ఏ కారో మీకు సూట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఈ కార్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నేను ఈ పాయింట్స్ రాసుకున్నాను. అందుకే నాకు ఈ పాయింట్స్ రకంగా నేను ఈ కారు కొనుక్కున్నాను అనమాట. అందుకే మీకు నా ఇంటెన్షన్ ఏంటో దాన్ని బట్టి మీకు అర్థమవుతుందని చెప్పేసి, మీ ఇంటెన్షన్ ఏదో మీరు రాసుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ కార్ కాదు, ఇది నా 6th కార్. అంటే 6th కార్ అంటే 6th బ్రాండ్ న్యూ కార్. 5 కార్స్ అన్నీ నేను ఇదివరకు సెకండ్ హ్యాండ్లో కొన్నాను అన్ని. అంటే నేను అబ్రాడ్లో ఉండేది, అబ్రాడ్లో అన్ని యూజ్డ్ కార్ ఎక్కువ కొంటారు. సో ఆ రకంగా ఇది నా 6th బ్రాండ్ న్యూ కార్ అనమాట. సో నేను అన్ని కార్స్ యూజ్ చేశాను. కియా వాడాను, హుండాయ్ వాడాను, యాక్యురా వాడాను, అన్నీ వాడాను. సో ఇది మహీంద్రా ఇప్పుడు ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ అన్ని వేరే బ్రాండ్స్ మంచి కావని కాదు, ఈ బ్రాండ్స్ ఈ మంచి కావని కాదు. ఎందుకంటే ఒక బ్రాండ్ మంచి కాదు అని ఎవరైనా అన్నారంటే అది మార్కెట్లో ఉండదు అంత చెత్త కార్ అయితే. సో ఎవరి నీడ్స్ బట్టి ఆ కార్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో బ్రాండ్, పాత బ్రాండ్, కొత్త బ్రాండ్, చెడ్డ కార్, పాత కార్ అనేది అంటే ఏం ఉండవని నా ఉద్దేశం. ఓకేనా? సో ముందుగా వీడియో స్టార్ట్ చేసేస్తే, ఫస్ట్ పాయింట్ నాకు ఏమనుకున్నా అంటే, ద కార్ షుడ్ బి అండర్ 15 lakhs. ఇది నా మెయిన్ బడ్జెట్ ఉంటుంది కదా ఎవరికైనా. సో 15 lakhs కంటే ఎక్కువ పెట్టద్దని నా బడ్జెట్. సో నాకున్న ఈ కార్ 15 lakhs లోపు వచ్చేసింది. 14 చేంజ్ పడింది, 15 lakhs లోపే వచ్చేసింది. ఇది నా ఫస్ట్ కన్సర్న్. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్ మాత్రం పక్కన కావాలి. ఎందుకంటే మనం ఇంత పే చేస్తున్నప్పుడు ఏదో మళ్ళీ కొన్నాక మనం రిగ్రెట్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను అన్ని కార్స్ టెస్ట్ డ్రైవ్ చేశాను. మీరు కూడా అన్ని కార్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తే బెటర్. నేను కియా టెస్ట్ డ్రైవ్, నెక్సాన్ చేశాను, సోనెట్ చేశాను, కుషాక్ చేశాను, కైలాక్ చేశాను, సెడాన్స్ కూడా కొన్ని నడిపాను. అన్నీ నడిపాక ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది వచ్చింది. సో నడిపినప్పుడు నేను ఏం చేశానంటే, మన ఇండియాలో ఆబ్వియస్లీ గుంతలు చాలా ఉంటాయి. ఆ గుంతలలోకి తీసుకెళ్ళి సస్పెన్షన్ బాగుందా లేదా, కొత్త కార్స్ నడిపినప్పుడు ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక స్విఫ్ట్ కార్ ఉంది, అది డీజిల్ కారు. సో ఆ కారు ఎట్లా ఉందో నాకు తెలుసు. ఇప్పుడు దాని తర్వాత ఇట్లాంటి కారు వాటితో కంపేర్ చేసుకున్నాను. నేను కొత్త కార్ తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్ తీసుకున్నాను. సో ఇది కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక్కరికే కంఫర్ట్ కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్ ఉండాలని చెప్పేసి నేనేం చేశానంటే, ఎప్పుడైతే టెస్ట్ డ్రైవ్ చేస్తానో ఎనీ కార్, నెక్సాన్ కానీ, సోనెట్ కానీ, ఎనీ కార్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు నేను నడిపినప్పుడు నా పక్కన కొన్ని కూర్చోమంటాను. అండ్ ఆఫ్టర్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళి షోరూంలో, డీలర్లో ఎవరైనా వెళ్తే, లేకపోతే మా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని వెనకాల కూడా కూర్చోమంటుండే, ముగ్గురిని కూర్చోమంటుండే. ఆ ముగ్గురిని కూర్చోపెట్టి నేను టెస్ట్ డ్రైవ్ చేపిస్తుండే, అంటే టెస్ట్ డ్రైవ్ చేస్తుండే. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉందా, ఒక 2-3 kilometers వెళ్ళినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదా, కంజెస్టెడ్ ఉందా అని చెప్పేసి ఆ రకంగా నేను కైలాక్, సోనెట్, నెక్సాన్ అన్ని కార్స్ టెస్ట్ ఈ రేంజ్లో మిడ్ రేంజ్లో ఉన్న కార్స్ అన్నిటికీ టెస్ట్ చేసినప్పుడు ఈ రకంగా చేశాను. అంటే వెనకాల ఒక ఫ్యామిలీ కూర్చుంటే కంఫర్ట్ ఉంటుందా లేదా అని. సో అన్ని కార్లు నాకు కొంచెం ఈ XUV3X కొంచెం మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం బాగుంది అనిపించి, కైలాక్లో కొంచెం ఇబ్బంది అన్నారు, నెక్సాన్లో కొంచెం హైట్ కొంచెం ఎక్కువైంది అన్నారు. ఆ రకంగా అన్ని పాయింట్స్ చెక్ చేసుకుంటుంటే నాకు ఇది నచ్చింది అనిపించింది. అందుకే సెకండ్ రీజన్ ఇది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి సేఫ్టీ అండి. ఆబ్వియస్లీ వేరే కార్లు కూడా అన్ని సేఫ్టీ కార్లు ఉంటాయి, కానీ నేను చెప్పిన లిస్ట్లో సేఫ్టీ కూడా నాకు మ్యాచ్ అయింది. అండ్ 6 air bags వస్తున్నాయి. అండ్ ఇంకోటి నా కన్సర్న్ ఏంటంటే, హానెస్ట్లీ స్పీకింగ్, ఇండియాలో చాలామందికి రింగ్ రోడ్లలో వెళ్తున్నారు, హైవేస్లో వెళ్తున్నారు, కానీ చాలామందికి డ్రైవింగ్ సెన్స్ లేదని నా ఉద్దేశం. అంటే నేను బాగా నడుపుతాను కాదు, కానీ చాలామందికి స్పీడ్ లైన్ ఏంటి, స్లో లైన్ ఏంటి తెలియదు, ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. మన రింగ్ రోడ్ ఎక్కితే కూడా యాక్చువల్లీ పెద్ద ట్రక్స్ అనేది ఫాస్ట్ లైన్ ఉండొద్దు, కానీ మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ లైన్లో వెళ్తూ ఉంటాయి, ఓవర్టేక్ చేస్తుంటాయి, మళ్ళీ 120 స్పీడ్లోనో 80 స్పీడ్ పోతూ ఉంటాయి. సో అంత పర్టికులర్గా పట్టించుకోరు అని నా ఫీలింగ్, అంటే కరెక్టే అనుకుంటున్నాను. సో ఆ రకంగా ఉన్నప్పుడు కొంతమంది న్యూ డ్రైవర్స్ కూడా ఎప్పుడైతే వెళ్తారో హైవేస్ మీద, చిన్న సేఫ్టీ లేని కార్స్, అంటే చిన్న బేస్ మోడల్స్ వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. అండ్ వాటికి కొన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండకపోవచ్చు, అంటే ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఉండకపోవచ్చు. ఆ రకంగా సేఫ్టీ కొంచెం బాడీ మెటల్ టైప్ అంతా స్ట్రాంగ్ ఉండకపోవచ్చు.
ఆ రకంగా చాలామందికి అలవాటు లేదు. నా ఉద్దేశంలో ఎట్లా నడపాలో, హైవేస్లో ఎట్లా నడపాలో ఉద్దేశంలో అలవాటు లేదనే ఉద్దేశంతో నేను ఈ కార్ నాకు మ్యాచ్ అయింది. అంటే సేఫ్టీ కార్ కొంచెం ఆ రకంగా తెలివైన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో లేడీస్ నడిపినా, వాళ్ళు న్యూ బిగినర్స్ కూడా నడిపినా సరే, ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఏం అవ్వద్దు, సేఫ్టీ ఉండాలనే ఉద్దేశంతో ఇది కూడా మ్యాచ్ అయిందని చెప్పేసి తీసుకున్నాను. అది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఇట్స్ ఆటోమేటిక్. ఓకే, ఆబ్వియస్లీ రెవెక్స్ ఈజ్ ఆటోమేటిక్. ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ఇందాక చెప్పినట్టు 5 కార్స్ వాడాను కదా ఇదివరకు. ఆ 5 కార్స్ అన్నీ మాన్యువల్ యాక్చువల్ నేను వాడిన కార్స్. ఎవరైనా అబ్రాడ్లో ఉన్నప్పుడు అందరూ ఆటోమేటిక్ వాడతారు, కానీ నేను మాత్రం మాన్యువలే వాడాను. నాకు మాన్యువల్ అంటే అంత ఇష్టం. కానీ నేను ఎప్పుడైతే ఇండియాకి మూవ్ అయ్యానో, నాకు ఈ ట్రాఫిక్ చూసి, హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉంటాను నేను, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ చూసి ఇదంతా చూసి ఆటోమేటికే బెటర్ అనిపించింది. మైలేజ్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్ బెటర్, కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఆటోమేటిక్ తీసుకున్నాను. సో ఇంకోటి, మీరు డీజిల్ ఎందుకు తీసుకోలేదు, పెట్రోల్ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే, ఐ ఆల్రెడీ టోల్ యూ, ఒక ఇంట్లో ఒక స్విఫ్ట్ కార్ ఉంది. సో ఆ ఉద్దేశంలో ఆల్రెడీ అది డీజిల్ కారు. సో ఒక పెట్రోల్ కారు యాక్చువల్లీ నేను డీజిల్ ఎక్స్యూవీ కూడా నడిపాను, టెస్ట్ డ్రైవ్ చేస్తే నాకు కొంచెం నాయిసీ అనిపించింది. దాంట్లో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, ఫ్యూచర్లో కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది. కానీ పెట్రోల్ ఈజ్ వెరీ స్మూత్. నేను చెప్తున్న మైలేజ్ ఈజ్ నాట్ మై కన్సర్న్. ఇది ఒకవేళ మీ కన్సర్న్ ఉంటే యూ హ్యావ్ టు నెక్స్ట్ గో ఫర్ అనదర్ మోడల్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఇది TGDI వస్తాను, నెక్స్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో అంత మైలేజ్ రాకపోవచ్చు, అంటే పెట్రోల్లో ఆటోమేటిక్గా మైలేజ్ ఎక్కువ రాదు సిటీలో. నాకు నాకైతే 8 వస్తుంది, 7.6 కూడా వస్తుంది, ఇంకా బంపర్ టు బంపర్. అంటే హైవేలో ఒక 15 అట్లా వస్తుంది. బట్ మోస్ట్లీ మనం హైదరాబాద్లో నడుపుతాం కాబట్టి మైలేజ్ అంతా రాదు, కానీ కంఫర్ట్ ఈజ్ వెరీ నైస్. ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. సో వై ఆటోమేటిక్ అంటే అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకో పాయింట్, ఇన్ఫోటెక్ సిస్టమ్. నాకు అన్ని కార్స్లో ఇన్ఫోటెక్ చాలానే బాగుంది. దీంట్లో మ్యాచ్ అయింది ఇన్ఫోటెక్ సిస్టమ్. నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే, ఈ మోడల్లో డ్యూయల్ జోన్ ఏసీ ఉంది. ఎప్పుడైనా పక్కన వాళ్ళకి ప్యాసింజర్కి ఏసీ వద్దు అనుకుంటే ఆఫ్ చేయడానికి, వాళ్ళకి హీటర్ కాబట్టి హీటర్ పెట్టుకోవడానికి, నాకు కోల్డ్ అంటే కోల్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ నాకు చాలా నచ్చింది. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా నాకు బాగా అనిపించింది. ఇన్ఫోటెక్ చాలా డ్రైవ్ సిస్టమ్, డ్రైవింగ్ మోడ్స్ లైక్ జిప్, జాప్, జూమ్ అని కొంచెం బేస్ మోడల్లో, స్పోర్ట్స్, నార్మల్, ఇంకేదో మోడల్స్ అట్లా వచ్చేదనమాట. అది డ్రైవ్ మోడ్లో మంచిగా అనిపించింది నాకు. సో ఇన్ఫోటెక్ సిస్టమ్ మ్యాచ్ అయింది, అది కూడా టిక్ పెట్టుకున్నాను, అది కూడా నచ్చింది. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఎక్స్టీరియర్. నాకు ఎప్పుడైతే కార్ కొనాలో నాకు ఇంటీరియర్ కావాలి, ఎక్స్టీరియర్ కావాలని, ఎక్స్టీరియర్ ఈజ్ సెకండరీ అనుకో, నాట్ ప్రైమరీ. బట్ దీంట్లో ఎక్స్టీరియర్ కూడా నాకు లుక్ కూడా చాలా నచ్చింది. అండ్ నాది ట్యాంగో రెడ్ కలర్. నాకు ఇంకా డ్యూయల్ టోన్ వచ్చింది ఈ మోడల్లో, బ్లాక్ అండ్ రెడ్. చాలా కలర్ కూడా చాలా బాగుంది. నాకు షైనింగ్గా బ్లాక్ రెడ్ చాలా, నేను అందుకే నాకు నా వీడియో చూసుంటారు మీరు, దాంట్లో వై ఐ చూస్ బ్లాక్ అండ్ రెడ్ అని చెప్పేసి. దాంట్లో అన్ని నా యాక్సెసరీస్ కూడా బ్లాక్లోనే కావాలని బ్లాక్నే పెట్టించాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్స్ చూడండి. సో ఆ రకంగా నాకు ఐ లైక్ ద కలర్ ఆల్సో, అండ్ ఆల్సో లుక్ కూడా నాకు నచ్చింది. నెక్సాన్ నాకు అంత లుక్ అంత బాగా అనిపించలేదు, వన్ ఆఫ్ ద రీజన్స్ నేను దానికి వెళ్ళకపోవడానికి. బట్ నెక్సాన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కార్ ఆబ్వియస్లీ, లేకపోతే అన్ని సేల్స్ అవ్వవు అవి. అది ఎక్స్టీరియర్ కూడా నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ TGDI ఎందుకంటే నేను చెప్పినట్టు నేను ఇదివరకు 5 కార్స్ నడిపింది, అన్నీ అబ్రాడ్లో నడిపాను. సో నాకు అసలు ట్రాఫిక్ ఉండేది కాదు అక్కడ. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో, చాలా ఫ్రీగా, చాలా రేస్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అంటే ఆ పికప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పికప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు TGDIలో ఏంటంటే మనకి 1.2 లీటర్ ఇంజిన్ అయినా సరే, మనకి దాంట్లో స్మాల్ ఇంజిన్లా కనిపించదు ఒక టర్బో ఇంజిన్ ఉంటే. ఇప్పుడు మీకు కైలాక్లో వేసుకుంటే అది కూడా 1 లీటర్ టర్బో ఇంజిన్ ఇస్తున్నాడు, కానీ దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది. టర్బో ఇంజినే, కైలాక్ కూడా చాలా మంచి కారే. కానీ ఎప్పుడైతే TGDIలో గ్యాసోలిన్ డ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చిండో, అప్పుడు అది కొంచెం పవర్ అనేది ఎక్కువ తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమందిని వేరే కార్స్ ఎక్కిన సేమ్ మోడల్ ఉన్న వాళ్ళని, సేమ్ మోడల్ అంటే కొంచెం బేస్ మోడల్ ఉన్న వాళ్ళని కార్ ఎక్కితే వాళ్ళే చెప్పారు అది ఇంజిన్లో తేడా తెలిసిపోతుంది అని. సో ఆ రకంగా యూ కెన్ ఫీల్ ఇట్. నేను ఎప్పుడైతే నడిపానో నాకు TGDI వేరే బేస్ మోడల్, అంటే నేను మామూలుగా బేస్ మోడల్ కూడా 3X టెస్ట్ డ్రైవ్ చేశాను, 3X టెస్ట్ డ్రైవ్ చేశాను. కానీ ఈ కార్ నడిపినాక నాకు అంత పికప్ అనేది చాలా తెలిసిపోతుంది. అండ్ ఐ యూస్ టు రేవ్ ఎ లాట్. సో అందుకే రేవెక్స్ తీసుకున్నాను. మంచిగా అనిపించింది ఆ ఇంజన్, దానికి చిన్న ఇంజన్ అనే ఫీలింగే రాదు. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ చూస్ దిస్ మోడల్. అండ్ వన్ లాస్ట్ పాయింట్ ఇస్ డిస్క్ బ్రేక్స్. మనకి డ్రమ్ బ్రేక్స్ ఇవ్వలేదు దీనికి. మనకి కైలాక్లో కార్ లుక్ అంత బాగుంది కానీ దాంట్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చాడు. అండ్ కైలాక్లో నాకు బ్యాక్ కెమెరా కూడా అంత మంచి క్వాలిటీ అనిపించలేదు. సో ఇవి రీజన్స్ అనమాట. ఇవి నేను బేసిక్ రీజన్స్ ఇప్పుడు మీకు వీడియో తీయాలని చెప్పి బేసిక్ రాసుకున్నాను పాయింట్స్. నాకు అంటే అప్పుడు రాసుకునే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే బేసిక్ ఎవరైనా కార్ కొనాలనుకుంటే కొంతమంది కమెంట్ చేశారు, నేను ఇట్లా టాటాకి వెళ్దాం అనుకుంటున్నాను, మీ కారు ఎట్లా ఉంది చెప్పండి. సో నేను షిఫ్ట్ అయ్యి మహీంద్రా తీసుకుందాం అనుకుంటున్నాను అని. సో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నేను ఎప్పుడు టాటా మంచిగా ఉండదు, కియా మంచిగా ఉండదు, మహీంద్రా తీసుకున్నాను అయితే చెప్పను.
ఎందుకంటే నేను అన్ని కార్స్ నడిపాను కాబట్టి అందరికీ అన్ని కార్స్ నచ్చకపోవచ్చు, అందరికీ కొన్ని కార్స్ నచ్చచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, డిపెండ్స్ ఆన్ యువర్ నెసెసిటీ, డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్, ఇండివిజువాలిటీ యాక్చువల్ అది. సో ఆ రకంగా మీరు నేను చెప్పినట్టు ఒకరోజు కూర్చొని పాయింట్స్ రాసుకొని మీకు ఏ కార్ సూటబుల్ అవుతుందో కానీ మీ బడ్జెట్లో ఏమొస్తుందో అని ఒకసారి చూసుకొని, కావాలంటే మీరు అనుకునే అన్ని ఒక పాయింట్ రాసుకొని ChatGPT ఆ జెమినైకి ఇస్తే అదే మంచి కార్ సజెస్ట్ చేస్తుంది. సో ఆయన సజెస్ట్ చేసిందని మాత్రం గుడ్డిగా వెళ్ళొద్దు కదా, మనం వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి ప్రతి ఒక్క కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి, ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళతో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతో నడిపించి ఈ కార్ కంఫర్ట్ ఉందా, ఓకే సస్పెన్షన్ బాగుందా చూసుకొని అప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్క కార్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి, అది కామనే. సో దాన్ని బట్టి మీరు కార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో ఎవరి ఒక కళ ఉంటుంది కార్ కొనాలని చెప్పేసి. సో ఇలా ఏదో ర్యాండమ్గా వెళ్ళకుండా కొంచెం రీసెర్చ్ చేయాలని నా ఉద్దేశం, అందుకే రీసెర్చ్ చేసి నేను తీసుకున్నాను. అంతే తప్ప నాకు మహీంద్రా ఈజ్ తోప్ అని అనను, మహీంద్రానే కొనండి ఇంకే కార్ కొనని ఎప్పుడు అనను. ఎవరికి వాళ్ళ కారు ఇష్టమే. సో మోడల్కి మనకి ఏ కార్ అయితే నచ్చుతుందో, ఏ కార్ అయితే ఇంపార్టెంటో దాన్ని బట్టి కొంతమంది ఇప్పుడు మారుతి తీసుకుంటారు, వాళ్ళకి మైలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి, మారుతి తీసుకుంటారు. ఇప్పుడు మారుతి కూడా తక్కువేం కాదు, దాంట్లో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, ఇంకా మంచి మైలేజ్ ఇస్తుంది మారుతి కూడా. సో ఒక మైలేజ్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి, కొంతమంది సిఎన్జి ఇష్టం, ఎక్కువ మైలేజ్ వస్తుందని, కొన్ని పెట్రోల్ డీజిల్కి వెళ్తారు. సో డిపెండ్స్ ఆన్ వై యూ నీడ్ ద కార్ అని ఒక పాయింట్స్ రాసుకుంటే మీకు క్లారిటీగా ఒక అర్థమవుతుందని. దానికోసం ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చాలామందికి అనుకుంటున్నారు ఏ కార్ ఇష్టం, మీకు ఏ కార్ అడుగుతున్నారు, మహీంద్రా బాగుందా, ఫస్ట్ సర్వీస్ బాగుందా అని అడుగుతున్నారు, కానీ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. ఫ్యూచర్లో ఈ కార్ నాకు సూటబుల్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది కార్ కొనేసుకున్నాక అరే ఆ కార్ కొనుక్కుంటే బాగుండేది, అరే ఈ కార్ కొనుక్కుంటే బాగుండేది అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ నేను కొంచెం రీసెర్చ్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. అంటే నా కార్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కావాలంటే మీకు కామెంట్స్లో పెట్టండి, ఆయనకి ఏం నచ్చలేదు అంటే పెడతాను. బట్ ఓవరాల్గా ఐ లైక్ ద కార్. ప్రతి ఒక్క కార్కి చెప్పినట్టు కాన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐ మేక్ అనదర్ వీడియో. యాక్చువల్లీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీటి మీద వీడియోస్ చేయండి అని చెప్తే నేను పక్కా వీడియో చేస్తాను. ఐ లైక్ కార్స్. సో దాన్ని బట్టి నాకున్న నాలెడ్జ్ బట్టి మీకు షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.